దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జవహర్ నవోదయ విద్యాలయ స్కూళ్ళలో జాబ్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిందండి. మొత్తంగా 5,841 పోస్టులకు గాను ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సంబంధించి పోస్టులు కూడా ఉన్నాయి. టీచింగ్ సంబంధించి బీఈడీ టెట్తో పాటు మాస్టర్ డిగ్రీ ఉండాలి. నాన్ టీచింగ్కి వస్తే మాత్రం స్కిల్స్ సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉండాలి, అలాగే డిగ్రీ ఉంటే సరిపోతుంది. సో దీనికి సంబంధించి పోస్టులు ఏ విధంగా ఉన్నాయి, సో అలాగే తెలంగాణలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ పోస్ట్కి అప్లికేషన్ పెట్టుకుంటే జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుందో చూద్దాం. మొత్తం ఖాళీలు వచ్చేసి 5,841, దాంట్లో టీచింగ్ 3,727, నాన్ టీచింగ్ వచ్చేసరికి 2,114 పోస్టులు ఉన్నాయి. ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పోస్టులు అండి. దాంట్లో ఆ టీచింగ్ సంబంధించి పీజీటీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు, టీజీటీ అంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, పిఆర్టీ అంటే ప్రైమరీ టీచర్సు, హాస్టల్ సూపరింటెండెంట్స్, ప్రిన్సిపల్, మిసిలినియస్ టీచింగ్ స్టాఫ్, లీగల్ అసిస్టెంట్, ఆడిట్ ఆఫీసర్, లైబ్రేరియన్, ఏఎస్ఓ, జూనియర్ ట్రాన్స్లేటర్, ఎస్ఎస్ఏ, స్టెనోగ్రాఫర్, జేఎస్ఏ, ల్యాబ్ అటెండెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్. సో ఇవన్నీ కూడా దీంట్లో ఇంక్లూడే. ఓకే, సో దీంట్లో యావరేజ్ వస్తే తెలంగాణలో మాత్రం ఒక దగ్గర 300 పోస్టులు అయితే ఉన్నాయి మొత్తం కలిపి తెలంగాణ సంబంధించి. క్వాలిఫికేషన్ అయితే డిగ్రీ బీఈడీ ఉండాలి ఖచ్చితంగా, అండ్ డిగ్రీ డిప్లొమా నాన్ టీచింగ్ అయితే. శాలరీ వచ్చేసరికి పీజీటీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 47,600 నుంచి 1,51,100 వరకు కూడా మ్యాక్సిమం శాలరీ ఉంటుంది. టీజీటీ వాళ్ళు కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది 45,000 నుంచి. సో అలాగే ప్రైమరీ టీచర్స్ కూడా అలాగే ఉంటుంది 35,000 నుంచి స్టార్ట్ అవుతుంది. సో హాస్టల్ సూపరింటెండెంట్ అట్లా అందరికి కూడా సేమ్ ఇంచుమించు ఒకే శాలరీ ఉంటుంది, ఒక పీజీటీ వాళ్ళకి తప్పితే. ఓకే, సో ఇక్కడ పోస్ట్ వైజ్ వేకెన్సీ చూస్తే తెలంగాణలో మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ వచ్చేసరికి 50 ఖాళీలు ఉన్నాయండి. దాంట్లో అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ తెలుసు కదండి, హయ్యర్ స్టడీ చెప్పేవాళ్ళు. అంటే మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీషు, సోషల్ స్టడీస్ ఇవన్నీ ఉన్నాయి. అలాగే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఉన్నాయి, దాంట్లో 100 ఖాళీలు ఉన్నాయి. సో ఎవరైతే టెట్ రాసి అంటే డిగ్రీ చేసి అంటే మాస్టర్ లేకుండా డిగ్రీ విత్ టెట్ రాసి ఉంటారో వాళ్ళు దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో మనకి టీజీటీ పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి తెలంగాణ వాళ్ళు మెయిన్గా టీచర్ పోస్ట్ కావాలంటే దీనికి అప్లికేషన్ పెట్టుకోండి. దాంట్లో కూడా ఇంగ్లీషు, హిందీ, మ్యాథ్స్, సైన్స్ కూడా ఉన్నాయి. అలాగే ప్రైమరీ టీచర్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి పోస్టులు, 80 పోస్టులు ఉన్నాయి. అలాగే హాస్టల్ సూపరింటెండెంట్ సంబంధించి 20+ కాంట్రాక్ట్ బేస్ అంటే గుర్తుపెట్టుకోండి, హాస్టల్ సూపరింటెండెంట్ మాత్రము కాంట్రాక్ట్ బేస్లో ఉంది. అలాగే ప్రిన్సిపల్ సంబంధించి కూడా 5 నుంచి 10 ఖాళీలు ఇవ్వడం జరిగింది. ఇది ఏంటంటే మనకి ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం రిక్వైర్మెంట్ బట్టి ఫిల్ చేయడం జరుగుతుంది అనమాట, అందుకనే అంజాదా ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే మిసిలినియస్ టీచింగ్ స్టాఫ్ అంటే ఈ మిసిలినియస్ అంటే ఇది ఆర్ట్, మ్యూజిక్, పీటీస్ అంటే డిఫరెంట్ కేటగిరీ ఉన్న టీచర్లు అనమాట. ఓకే వాళ్ళు. ఆ తర్వాత నాన్ టీచింగ్ వచ్చేసరికి లీగల్ అసిస్టెంట్ 5, ఆడిట్ ఆఫీసర్ 5, లైబ్రరీ అసిస్టెంట్ కూడా ఒక 10 పోస్టులు ఇవ్వడం జరిగింది. దీంట్లో ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయండి, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవద్దు ఈ నాన్ టీచింగ్ పోస్ట్కి సంబంధించి. ఓకే, సో అలాగే క్వాలిఫికేషన్ వచ్చేసరికి సో పీజీటీ వచ్చేసరికి మాస్టర్స్ డిగ్రీ ప్లస్ బీఈడీ ప్లస్ టెట్ వీళ్ళు కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే పీజీటీకి అప్లికేషన్ పెట్టచ్చు. అలాగే టీజీటీకి వచ్చేసరికి బ్యాచెస్ డిగ్రీ ప్లస్ బీఈడీ ప్లస్ టెట్ ఉంటే సరిపోతుంది. అలాగే ప్రైమరీ వచ్చేసరికి డిఈడి ఉంటుంది, డిగ్రీ లెవెల్లో ఎడ్యుకేషన్ సంబంధించి ఉంటుంది, ప్లస్ టెట్. ఇది చేస్తే ప్రైమరీ అంటే డిగ్రీ చేసిన వాళ్ళు టెట్ రాసి సరిపోతుంది. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అటెండ్ అయిన వాళ్ళు ప్రైమరీ టీచర్స్కి అప్లికేషన్ పెట్టొచ్చు. సో మామూలు డిగ్రీ ఒకటే కాదు, డిగ్రీ విత్ టెట్ కంపల్సరీ టీచర్ పోస్ట్ కావాలంటే, అది ప్రైమరీ వాళ్ళకి. అలాగే హాస్టల్ సూపరింటెండెంట్ వచ్చేసరికి డిగ్రీ ఉండాలి ప్లస్ 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. అంటే హాస్టల్గా వార్డర్గా చేసినట్టుగా ఎక్కడన్నా సరే మనకు ఒక 3 years ఎక్స్పీరియన్స్ కూడా ఖచ్చితంగా ఉండాలి హాస్టల్ సూపరింటెండెంట్కి. ఇది కాంట్రాక్ట్ బేసిక్ గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ ఏజ్ వచ్చేసరికి పీజీటీకి కానీ టీజీటీకి కానీ 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు వయసు జెండర్ అందరికీ, ఇది ఓపెన్ కేటగిరీ. అలాగే ఎగ్జామ్స్ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీకి 5 సంవత్సరాలు, ఓబీసీకి 3 సంవత్సరాలు పెంచడం జరిగింది. ఈ ఎగ్జామ్స్ వచ్చేసి 200 మార్కులకు ఉంటుంది. మొత్తం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి, 3 గంటలకు సంబంధించి. దీంట్లో జనరల్ అవేర్నెస్, రీజనింగ్, ఇంగ్లీషు, సబ్జెక్ట్స్ నాలెడ్జ్ సంబంధించి కూడా అన్నీ ఉంటుంది. ఓకే, సెలక్షన్ ప్రాసెస్ అంటే ఈ సిబిటీ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి 70% మార్క్స్ ఇస్తే ఇంటర్వ్యూ ప్లస్ స్కిల్ టెస్ట్కి సంబంధించి ఒక 30% మార్కులు కేటాయించడం జరుగుతుంది. సో అలాగే ముఖ్యమైన డేట్స్ చూసినట్టయితే ఆ నోటిఫికేషన్ అయితే 13వ తారీఖు నాడు రిలీజ్ చేయడం జరిగింది 2025. సో అప్లికేషన్ స్టార్ట్ అయ్యేసరికి November 14 స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి, స్టార్ట్ అయ్యి కూడా 5-6 days అవుతుంది. దీనికి అప్లికేషన్ ఎండింగ్ డేట్ వచ్చేసరికి December 4వ తేదీ. సో దీనికి ఎగ్జామ్ వచ్చేసరికి జనవరిలో లేదా ఫిబ్రవరిలో, మ్యాక్సిమం 99% జనవరిలో పెడతారు. జనవరి ఎండింగ్లో పెట్టడం జరుగుతుంది ఎగ్జామ్ అనేది. లేదా అది కుదరినప్పుడు ఫిబ్రవరిలో స్టార్టింగ్ ఫస్ట్ వీక్లో పెట్టడం జరుగుతుంది.
ఎప్పుడు పెట్టినా సరే ఎగ్జామ్ కన్నా 15 days బిఫోర్ మనకి హాల్ టికెట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఎవరైతే ఈ జాబ్కి అప్లికేషన్ పెట్టుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా డిగ్రీ కంప్లీట్ చేయాలి, అలాగే పీజీ కంప్లీట్ చేయాలి. ఇది పీజీటీ పోస్టులకు అయితే మాస్టర్తో పాటు బీఈడీ ప్లస్ టెట్ ఖచ్చితంగా ఉండాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైతే ఈ పోస్ట్కి అప్లికేషన్ పెడుతున్నారో వాళ్ళందరికీ కూడా డిగ్రీలో మినిమం అంటే తక్కువ 50% మార్కులు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అంటే 50% మార్క్స్ ఇవ్వ ఉన్న వాళ్ళు మాత్రమే. అంటే మీరు డిగ్రీ మాస్టర్ చేసినప్పటికీ కూడా అంటే పీజీటీ పోస్ట్ కానీ టీజీటీ కానీ సూపరింటెండెంట్ కానీ టీచింగ్ ఏదైనా సరే రెండింటికి డిగ్రీ అర్హత కాబట్టి డిగ్రీలో మినిమం 50% మార్కుల పైన ఉంటేనే అప్లై చేయాలి. గుర్తుపెట్టుకోండి, 50% కంటే మార్కులు తక్కువ ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేయకండి, ఒకవేళ మీరు పీజీ చేసినా సరే. ఓకే, అదొక కండిషన్. ఇంకోటి ఏంటంటే నాన్ టీచింగ్ ఎవరైతే అప్లికేషన్ పెడుతున్నారో వాళ్ళకందరికీ కూడా ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే హాస్టల్ సూపరింటెండెంట్ అయితే మాత్రం కాంట్రాక్ట్ బేసిక్ అది. సో దాన్ని కూడా ఒక 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మిగతా నాన్ టీచింగ్ పోస్టులు అన్నీ కూడా ఆల్మోస్ట్ 80% ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రైవేట్ కాలేజీలో కానీ ప్రైవేట్ స్కూల్స్లో కానీ చేసిన వాళ్ళకి ఫస్ట్ ఇంపార్టెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ వచ్చేసరికి మనకి ఆధార్ కార్డ్ కంపల్సరీ, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, టెట్ సర్టిఫికేట్ మార్క్ షీట్ ఉండాలి ఖచ్చితంగా. టీచింగ్ పోస్ట్ సంబంధించి అడ్రస్ ప్రూఫ్ ఉండాలి, ఫోన్ నెంబరు, జీమెయిల్ ఐడి, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్ అన్ని అప్లోడ్ చేస్తే సరిపోతాయి. స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ ఉండాలి. లోకాలిటీ సంబంధించి కూడా బోనఫైడ్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీని ఫీజు వచ్చేసరికి సో జనరల్ వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 1000 రూపాయలు అండి. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి మాత్రం 500 రూపీస్ ఉంటుంది. సో అప్లికేషన్ ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో కొంచెం ఆలోచించి పెట్టుకోండి, ఎందుకంటే 1000 రూపాయలు ఫీజు కదా. ఒకవేళ మీకు అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అంటే డిగ్రీలో 50% ఎబోవ్ ఉంది, మాస్టర్లో కూడా మంచి స్కోర్ ఉంది, తర్వాత ఎక్స్పీరియన్స్ ఉంది అని మీరు అనుకుంటే మాత్రమే అప్లికేషన్ పెట్టండి, లేదంటే అనవసరంగా టైం వేస్ట్. ఇంకోటి ఏంటంటే ఈ సూపరింటెండెంట్కి అప్లికేషన్ పెట్టేవాళ్ళు కాంట్రాక్ట్ బేసిక్కే, మేబీ అది 1 year 2 years కావచ్చు, ఎవ్రీ ఇయర్ కూడా రెన్యువల్ చేస్తుంటారు. ఓకే, అది కూడా గుర్తుంచుకోండి. సో ఇంకోటి ఏంటంటే ఈ మిసిలినియస్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి అప్లికేషన్ పెట్టుకునేవారు అంటే పీఈటీ పోస్టులు కానీ లైబ్రరీయన్ పోస్టులు కానీ ఏవైతే అప్లికేషన్ పెడుతుంటారు కదా వాటికి మాత్రం ఎక్స్పీరియన్స్ ఉండాలి, అలాగే సూపరింటెండెంట్ కూడా ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఉండి మీకు ఆల్రెడీ అనుభవం ఉంటేనే అప్లికేషన్ పెట్టండి, లేదంటే కష్టం. ఒకటి టీచర్ జాబ్కి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే మాత్రం మీరు ప్రైమరీ టీచర్స్ అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటే మాత్రం తెలంగాణ వాళ్ళకి లక్కీ అండి, ఎందుకంటే హైయెస్ట్ 100 పోస్ట్ దాకా ఉన్నాయి దాంట్లో. సో ఇదండి ఇలాంటి వీడియో, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.